నిన్న ఎపిసోడ్ కొద్దిగా అయితే లాగ్ ఉంటది అనమాట. చాలా స్లోగా జరుగుతూ ఉంటది. టీమ్ లీడర్ కోసమే హాఫ్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతది. ఈ విధంగా దీనికి ముందు ఎపిసోడ్ లో టాస్క్ విన్నర్ అయినటువంటి నాగప్రశాంత్ స్టేజ్ పైన 12 బాక్సెస్ అయితే ఉంటాయి. ఆ 12 బాక్సెస్ లో 3 బాక్సెస్ లో మాత్రమే టీమ్ లీడర్ అని చెప్పేసి అయితే రాసి ఉంటది. ఆ టీమ్ లీడర్ ఉండే బాక్సెస్ అయితే అందరికి షేర్ చేయాల్సి ఉంటది. అంటే అన్ని బాక్సెస్ అయితే ఆ 12 బాక్సెస్ అందరికి ఇవ్వాలి. 3 మెంబర్స్ అయితే ఇచ్చే ఛాన్స్ రాదు. ఆ 3 మెంబర్స్ ఎవరంటే మనీష్, షాకిబ్, డెమాన్ పవన్ అనమాట. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ట్విస్ట్ ఏమంటే ఆ బాక్సెస్ ని స్వాప్ చేసే ఆప్షన్ కూడా ఉంటది. అందులో నాగప్రశాంత్ మాత్రమే చూసి ఇయ్యొచ్చు అనమాట ఆ బాక్సెస్. ఇలా స్వాప్ చేసే ఆప్షన్ ఉంటుందని చెప్పి ముందే ప్రశాంత్‌కి తెలీదు. ఆ విధంగా స్వాప్ చేసిన తర్వాత టీమ్ లీడర్స్ అయితే సెలెక్ట్ చేస్తారు. ముగ్గురికైతే టీమ్ లీడర్ అని చెప్పేసి ఉంటది. ఈ బాక్స్ అంతా స్వాప్ చేసిన తర్వాత టీమ్ లీడర్ ఏది ప్రసన్న, దాలియా అండ్ ప్రియా అనమాట. ఈ విధంగా టీమ్స్ డిసైడ్ అయిన తర్వాత టాస్క్ ఏమంటే స్టేజ్ పైన 3 ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట. ఫస్ట్ వచ్చి డిషెస్ వాష్ చేయడం, పాత్రలు కడగడం, సెకండ్ బట్టలు మడతేయడం, థర్డ్ వన్ వచ్చి చెత్త క్లీన్ చేసి మాపేయడం అని చెప్పేసి. చెత్త క్లీన్ చేసి మాపేయడం అనమాట. వాళ్ళకి ఒక ఏరియా ఉంటది. ఆ ఏరియాలో చెత్త ఉంటది. చెత్త క్లీన్ చేసి మాపైతే వేయాల్సి ఉంటది. దీంట్లో ఇక్కడ సంచాలకులుగా మనీష్, డెమోన్, పవన్, షాకిబ్ ఉంటారనమాట. ఇక్కడ వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళు సాటిస్ఫై అయ్యేంత వరకు వాళ్ళైతే అదే వర్క్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిషెస్ వాష్ చేసే టైంలో ఒకవేళ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదంటే అది మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట. నీట్ గా అయితే కడగాలి. ఆ విధంగా సంచాలకులు సాటిస్ఫై అయ్యే వరకు చేయించుకోవచ్చు అనమాట. ఇది వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. షాకిబ్ అయితే వాళ్ళ టీం మెంబరా సంచాలక అని చెప్పేసి తెలియదు అనమాట. వాళ్ళకైతే ఫాస్ట్ గా అయితే బ్యాగ్ ఎత్తిపోయడం, వాళ్ళైతే ఫాస్ట్ గా అలర్ట్ చేయడం, రమ్మని చెప్పడం, ఫాస్ట్ చేయించడం అని చెప్పేసి చేస్తారు. వాళ్ళ టీం మెంబర్ అయితే చేస్తాడనమాట. దాని తర్వాత టాస్క్ కంప్లీట్ అయ్యే టైంలో లాస్ట్ లో హరీష్ గారు మాపేసే రౌండ్ లో హరీష్ గారు ఆడతారనమాట వాళ్ళ టీం నుంచి. మాపేసే టైంలో అవతల వాళ్ళ ప్లేస్ లేకి వీళ్ళ దగ్గర ఉన్న చెత్త అయితే వేస్తారనమాట. ఆల్రెడీ వాళ్ళు దివ్య, నిఖిత, దాలియా అయితే కంప్లీట్ చేసి డాంగ్ కూడా కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత అయితే కన్సిడర్ చేయరనమాట అది. కానీ శ్రీజ ఒక చెత్త స్ట్రాటజీ ఏమంటే టాస్క్ ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్ చేసేసింటే ఈ చెత్త తీసుకుపోయి వాళ్ళ దాంట్లో వేస్తుంది. వాళ్ళ దాంట్లో వేసి వీళ్ళ దాంట్లో క్లీన్ చేసి మొత్తం చేస్తారన్నమాట, మాపేస్తారు. అందులో హరీష్ అయితే మాప్ వేసి తన షర్ట్ తీసి అయితే క్లీన్ చేస్తారనమాట మాపేసిన తర్వాత. ఇలా చెత్త స్ట్రాటజీ వల్ల టాస్క్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ టాస్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత శ్రీముఖి అయితే స్టేజ్ మీదకి వచ్చి ఆ డిషెస్ క్లీన్ చేసిండేది విధానం అయితే ఉందో చెక్ చేస్తుంది అనమాట. ఆ డిషెస్ క్లీన్ చేసిండేది చెక్ చేస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి సంచాలక అయితే మిస్టేక్ చేస్తారు. దీనివల్ల ఈ టాస్క్ మొత్తం గలీజ్ అవుతుంది. ఎవరు విన్నర్ ఎవరు అన్నారు అని అసలు చెప్పలేమన్నమాట. ఎందుకంటే అక్కడ బేసిక్ లోనే అందరు మిస్టేక్ చేస్తారు సంచాలకులు. సంచాలకుగా నీట్ గా ఉంటే ఆ టాస్క్ అయితే స్మూత్ గా జరిగిపోయేది. వాళ్ళు అబ్జర్వ్ చేసినట్లు లేరు. ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్, వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు లేరనమాట. ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఇదే సరిపోతుంది. జడ్జెస్ కూడా స్టేజ్ పైన ఎన్నిసార్లు జడ్జెస్ కూడా స్టేజ్ పైన సీరియస్ అయ్యి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఎల్లో కార్డు కూడా ఎవరికి ఇవ్వకుండా. ఇది నిన్న జరిగిన ఎపిసోడ్. ఇంక ఈ రోజు జరిగిన ఎపిసోడ్ అయితే ఇప్పుడు వీడియో చేద్దాం. ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ ప్రతి ఒక్కరు సీరియస్ అయితే ఉంటారు అనమాట. వాళ్ళ దగ్గర కంటెస్టెంట్స్ దగ్గర ఒక ప్రామిస్ అయితే చేయించుకుంటారు. ఈ రోజు నుంచి మిమ్మల్ని తల ఎత్తుకునేలా చేస్తాం, తల దించుకునేలా పర్ఫార్మ్ చేయమని చెప్పేసి అయితే చేస్తారన్నమాట కంటెస్టెంట్స్ అందరూ. దాని తర్వాత నిన్న ఎవరైతే సంచాలకులుగా చేశారో మనీష్, షాకిబ్, డెమాన్, పవన్ వీళ్ళ ముగ్గురులోంచి ఒక టీమ్ లీడర్ అవ్వాలి, వాళ్ళే డిసైడ్ చేసుకోవాలని చెప్తే వీళ్ళు ముగ్గురు డిసైడ్ అయ్యి డెమాన్ పవన్ అయితే లీడర్ చేస్తారనమాట. ఇక్కడ లీడర్ ఏం చేస్తాడంటే ఇక్కడ లీడర్ అయిన వాళ్ళు నెక్స్ట్ టీమ్ ని వాళ్ళే చూస్ చేయాలన్నమాట. ఆ విధంగా దాని తర్వాత డెమాన్ పవన్ నెక్స్ట్ అపోనెంట్ టీం సెలెక్ట్ చేసేవారంటే శ్వేత, శ్రేయ అండ్ నాగప్రశాంత్ అనమాట. అప్పుడు నవదీప్ గారు అడుగుతారు ఎందుకు వాళ్ళనే చూస్ చేసుకున్నాం అని చెప్పేసి రీజన్ అడిగితే వాళ్ళు వీక్ ఉన్నారు, వీక్ కంటెస్టెంట్స్ తో పోటీ చేయడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తాడు అనమాట. సో ఇంటెన్షన్ అదే అని చెప్పేసి అయితే ఒప్పుకుంటాడు. నవదీప్ గారు అయితే సీరియస్ గా అడుగుతారనమాట. నెక్స్ట్ శ్వేత చూస్ చేసుకునే టీము హరీష్, అనూష అండ్ ప్రియా గారు అనమాట. ఈ టీంలో టీం లీడర్ అనూష. అనూష గారు నెక్స్ట్ టీం సెలెక్ట్ చేసుకున్న పర్సన్స్ శ్రీజ, దివ్య, నిఖిత అండ్ కల్కి గారు అనమాట. ఈ టీంలో టీం లీడర్ కల్కి గారు. నెక్స్ట్ లాస్ట్ లో మిగిలిన కంటెస్టెంట్స్ ప్రసన్న కుమార్, పవన్ కళ్యాణ్ అండ్ దాలియా గారు అనమాట. వీళ్ళ టీంలో టీం లీడర్ పవన్ కళ్యాణ్. ఆల్మోస్ట్ ఫస్ట్ టీం డిస్కషన్ జరిగినప్పుడు నవదీప్ గారు ఫైర్ అయిన తర్వాత ప్రతి టీంలో డిస్కషన్ జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి ప్రతి ఒక్కరికి టీం లీడర్ అవ్వాలి, చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నవదీప్ గారు చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు ఫైట్ చేస్తారనమాట. అంతవరకు వాళ్ళు ఫైట్ చేసే థాట్ రాదు. ప్రతి ఒక్క టీంలో డిస్కషన్ జరుగుతుంది, ప్రతి ఒక్క టీంలో ఓటింగ్ అయితే జరుగుతుంది. ఈ విధంగా ఓటింగ్ జరిగి వీళ్ళైతే టీం లీడర్స్ అవుతారనమాట. నెక్స్ట్ మెయిన్ టాస్క్ ఏమంటే రియల్ ఏది ఫేక్ ఏది అని చెప్పేసి కనుక్కోవాలి. వాళ్ళు ఒక ఇమేజ్ చూపిస్తారు, దాంట్లో రియల్ ఇమేజ్ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ చూపిస్తారు, దాంట్లో రియల్ ఆబ్జెక్ట్ ఏది, ఫేక్ ఆబ్జెక్ట్ ఏది, రియల్ సింగర్ ఎవరు, ఫేక్ సింగర్ ఎవరు, ఈ విధంగా టాస్క్ అయితే ఉంటది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు శ్రీముఖి గారు మనుషులను అయితే మీరు ఒక్కొక్క క్వశ్చన్ అడగచ్చు, ఆబ్జెక్ట్ అయితే మీరు జస్ట్ చూసి మాత్రమే గెస్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఈ విధంగా స్టేజ్ పైన ఒక 4 బాక్సెస్ ఉంటాయి. స్టేజ్ పైన 4 బాక్సెస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఒక కార్డు పెన్ ఇచ్చింటారు అనమాట, మార్కర్. ఏది రియల్ ఏది ఫేక్ అని చెప్పేసి అయితే రాయాలి. ఆ విధంగా రాసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ పెడతారో అది ఫస్ట్ దగ్గర పెడితే అది ఫస్ట్ కన్సిడర్ చేస్తారు. ఒకవేళ అది రాంగ్ అయితే సెకండ్ది,
సెకండ్ దగ్గర పెడతారు. సో అది కన్సిడర్ చేస్తారు. ఈ విధంగా ఎవరైతే ఫస్ట్ రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళ ఆన్సర్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి మాత్రమే పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ రౌండ్ లో ఒక ఫేక్ కేక్, ఒక రియల్ కేక్ అయితే పెడతారనమాట స్టేజ్ పైన. ఈ రౌండ్ ఆడడానికి అనూష గారు, షాకిబ్, నాగప్రశాంత్, దివ్య నిఖిత అండ్ దాలియా గారు అయితే వస్తారు. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు అక్కడ చూడడానికి, మనకి టీవీలో చూడడానికి ఆ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో మొత్తం ఒక కేక్ మీదకే పోతుంది అనమాట మన మైస్ అంతా. సో అంత నీట్ గా డిజైన్ చేసింటారు కేక్ ని. సో ఇంకో సైడ్ క్లీన్ గా స్మూత్ గా ఉంటది కేక్. సో ఆల్మోస్ట్ అక్కడ ఉన్న 5 మెంబర్స్ అక్కడ రియల్ కేక్ అందరు ఏ అని రాస్తారు, కానీ అక్కడ రియల్ కేక్ బి. సో ఆ విధంగా ఎవరికైతే పాయింట్ రాదు. అది ఎంత చాలా కష్టం కూడా, ఎందుకంటే చూడడానికి రెండు ఈక్వల్ గా ఉంటాయి. ఒకటి స్మూత్ గా ఉంటది, ఒకటి రియల్ కేక్ లాగానే డిజైన్ చేసింటారు అనమాట. అందరైతే రాంగ్ ఆన్సర్ అయితే చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఆడడానికి ప్రసన్న, శ్రీజ, శ్రేయ అండ్ ప్రియ, డెమోన్ పవన్ అనమాట. వీళ్ళకి వచ్చిన క్వశ్చన్ ఏమంటే, ఇద్దరు మనుషులు అయితే పిలిచి స్టేజ్ మీదకి వాళ్ళలో ఎవరిది రియల్ జుట్టు, ఎవరిది ఎక్స్టెన్షన్ జుట్టు అని చెప్పేసి అయితే క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో దీనికి ఆన్సర్స్ ఎవరెవరు ఏమేమి రాశారు చెప్పేసి చూద్దాం. ఇక్కడ డేట్స్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వకముందే మనుషులను అయితే ఒక క్వశ్చన్ అయితే అడగచ్చు అని చెప్పేసి చెప్తారు కదా. ఎవరు క్వశ్చన్ అడగారు, వాళ్ళు జస్ట్ నార్మల్ గా జుట్టు చూసి వాళ్ళ ఆన్సర్లు అయితే రాస్తారు. ఈ విధంగా రాసిన తర్వాత ప్రతి ఒక్కరైతే తప్పు రాస్తారు. ఒక ప్రియ మాత్రం ఒక అమ్మాయిది ఎక్స్టెన్షన్, ఒక అమ్మాయిది రియల్ అనేది చెప్తాది. ప్రియా గారు రైట్ ఆన్సర్ అయితే చెప్తారు, వాళ్ళకి ఒక పాయింట్ కూడా వస్తుంది. నెక్స్ట్ రౌండ్ ఆడడానికి శ్వేత, హరీష్, మనీష్, కల్కి గారు అండ్ దాలియా గారు అయితే వస్తారు. క్వశ్చన్ ఏమంటే, స్టేజ్ పైన 2 బల్బ్స్ అయితే పెడతారు, రెండింటికి కనెక్షన్ ఇచ్చింటారు, కానీ స్విచ్ వేసినప్పుడు ఏ బల్బ్ మాత్రం వెలుగుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. దీనికి అన్నిందరూ అయితే ఆన్సర్స్ అయితే రాస్తారు. ఫస్ట్ అయితే దాలియా గారు పెడతారు, రైట్ ఆన్సర్ అయితే కల్కి గారు చెప్తారు. ఆవిడకైతే ఒక పాయింట్ వస్తుంది వాళ్ళ టీమ్ కి, కరెక్ట్ గా గెస్ చేసి పెడతారు. ఇప్పుడు బల్బ్ వెలగాలంటే ఫిలమెంట్ అయితే ఉండాలి, ఆ ఫిలమెంట్ అయితే ఊడిపోయింది ఒకదానికి బాగుంది అని చెప్పేసి అయితే ఆవిడకి చూసి చెప్పారంట. సో అక్కడ అబ్జర్వేషన్ అనేది చాలా అంత లాంగ్ లో ఉన్నది మనకు కనిపించాలి, అందులో ఫిలమెంట్ కనిపించాలి, బల్బ్ లోపల ఉండేది అని చెప్పేసి అంటే సో గుడ్ అబ్జర్వేషన్ అని చెప్పాలి కల్కి గారిది. సో ఆ విధంగా వాళ్ళకి ఒక పాయింట్ అయితే వస్తుంది. నెక్స్ట్ రౌండ్ ఆడడానికి డెమోన్ పవన్, పవన్ కళ్యాణ్, దివ్య నిఖిత గారు, నాగప్రశాంత్ గారు అండ్ ప్రియా గారు అనమాట. సో క్వశ్చన్ ఏమంటే, 2 బోర్డ్స్ అయితే పెట్టుంటారు. సో ఇద్దరు మనుషుల్ని పిలిపించి ఎవరు ఆర్టిస్ట్ అని చెప్పేసి, ఎవరు రియల్ ఆర్టిస్ట్ అని చెప్పేసి అయితే కనుక్కోవాలి. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళైతే క్వశ్చన్స్ అడుగుతారు. డెమోన్ పవన్ అడిగే క్వశ్చన్ ఏమంటే, ఐబ్రోస్ వేస్తారు కదా, ఎన్ని టైప్స్ ఉంటాయని చెప్పేసి అయితే అడుగుతారు అనమాట. 12 అని చెప్పేసి అయితే ఆన్సర్ చేస్తాడు. దానికి ఒక అతను 12 అని చెప్పేసి అయితే ఆన్సర్ చేస్తాడు. ఈ విధంగా ఈ రౌండ్ లో ఇక్కడ అందరూ క్వశ్చన్ అడుగుతున్న ప్రాసెస్ లో ఆర్టిస్టులని నాగప్రశాంత్ అయితే ఆన్సర్ చేసి ఆల్రెడీ పెట్టేస్తాడు అనమాట. మిగతా 4 మెంబర్స్ అట్లే స్టేజ్ మీద ఉండగానే. సో అతను అబ్జర్వ్ చేసింది ఏమంటే, క్వశ్చన్ అడిగేటప్పుడు ఒకరిని క్వశ్చన్ అడుగుతుంటే ఇంకోరు రియాక్ట్ అయ్యారు అంటే వాళ్ళ దగ్గర విషయం ఉంది, వాళ్ళకి తెలుసు అనమాట ఆన్సర్. నెక్స్ట్ వాళ్ళ మైక్ కూడా ఇంకా రెడీగా పెట్టుకుని ఉన్నారన్నమాట మాట్లాడడానికి. క్వశ్చన్ ఏమన్నా అడిగితే ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి అతను అబ్జర్వ్ చేసి ప్రశాంత్ అయితే ఆన్సర్ చేస్తారు అన్నమాట ఫస్ట్. ఆ విధంగా ప్రశాంత్ అయితే రైట్ ఆన్సర్ చెప్తాడు. సో మిగతా రిమైనింగ్ 4 మెంబర్స్ అయితే రాంగ్ ఆన్సర్ చెప్తారు. ఆ విధంగా ప్రశాంత్ అయితే ఒక పాయింట్ వస్తుంది వాళ్ళ టీమ్ కి. ఇక్కడ అందరు క్వశ్చన్ అడిగే ప్రాసెస్ లో ఏదైతే అబ్జర్వేషన్ ఉందో నాగప్రశాంత్, అది గ్రేట్ అనమాట. ఒక సైడ్ వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఇతను క్లూస్ కలెక్ట్ చేయడం, వాళ్ళని అబ్జర్వ్ చేయడం ఏదైతే ఉందో అది చాలా బాగుంటది, చాలా గుడ్ అనమాట. అక్కడ నాగప్రశాంత్ చాలా స్మార్ట్ గా ఆలోచించాడు. నెక్స్ట్ రౌండ్ ఆడడానికి శ్రీజ, శ్రేయ, అనూష అండ్ షాకిబ్ అండ్ ప్రసన్న కుమార్ అయితే వస్తారు. ఇక్కడ ఏమంటే 2 మొక్కలు పెడతారనమాట స్టేజ్ పైన. అందులో రియల్ మొక్క ఏది, ఫేక్ మొక్క ఏది అని చెప్పి అయితే కనుక్కోవాలి. సో ఈ టాస్క్ లో ఎవరు రైట్ ఆన్సర్ చెప్పారంటే శ్రీజ మాత్రమే రైట్ ఆన్సర్ చెప్తుంది. రిమైనింగ్ 4 మెంబర్స్ అయితే తప్పు చెప్తారు. ఆ విధంగా శ్రీజ టీం కి అయితే ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్ రౌండ్ ఆడడానికి దివ్య నిఖిత, దాలియా, శ్వేత అండ్ ప్రియా అండ్ మనీష్ వస్తారనమాట. ఇక్కడ ఏమంటే క్వశ్చన్ అయితే అందరు మైండ్ లో ఫిక్స్ అయింది ఏమంటే ఏది రియల్ ఏది ఫేక్ అని చెప్పేసి అయితే గెస్ చేస్తారు. కానీ ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ పెడతారు, షూస్ పెడతారనమాట. సో అందులో ఏది రియల్ ఏది ఫేక్ అని కాదు క్వశ్చన్. అందరు అలాగే అనుకొని అందులో దాలియా గారు అయితే వెంటనే ఆన్సర్ రాసి పెట్టారని కూడా రెడీ అయిపోతారు. సో దాని తర్వాత నవదీప్ గారు స్టేజ్ మీదకి వస్తారు. వచ్చిన తర్వాత రిమైనింగ్ వాళ్ళు కొద్దిగా గెస్ చేసి, అంటే నవదీప్ గారికి ఏది ఫిట్ అయ్యిద్ది, ఏ సైజ్ ఫిట్ అయ్యిద్ది అని చెప్పేసి, ఏ షూ ఫిట్ అయ్యిద్ది అని చెప్పేసి గెస్ చేయాలన్నమాట. ఆ విధంగా గెస్ చేసి అందరైతే ఆన్సర్స్ రాస్తారు. ఒక షూ అంటే అందరైతే ఆన్సర్స్ రాస్తారు రిమైనింగ్ 4 మెంబర్స్. అక్కడ క్వశ్చన్ ఏమో కూడా తెలియకుండా ఆల్మోస్ట్ అందరూ రియల్ ఆ ఫేక్ అని చెప్పేసి రాసేస్తారనమాట. దాని తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన నవదీప్ గారు క్వశ్చన్ చెప్తే అప్పుడు ఆన్సర్స్ రాస్తారు రిమైనింగ్ 4 మెంబర్స్. అప్పుడు రాసే ఆన్సర్స్ కూడా అప్పుడు కరెక్ట్ ఆన్సర్ రాసింది మనీష్ అనమాట. సో మనీష్ టీంకి అయితే ఒక పాయింట్ వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకుని మనీష్ టీంకి అయితే ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడ్డానికి డెమోన్ పవన్, పవన్ కళ్యాణ్, హరీష్, నాగప్రశాంత్ అండ్ కల్కి గారు అయితే వస్తారనమాట. క్వశ్చన్ ఏమంటే
ఇక్కడ ఇద్దరు మనుషులు అయితే పిలుస్తారు. వాళ్ళలో రియల్ సింగర్ ఎవరు, ఫేక్ సింగర్ ఎవరు అని చెప్పేసి అయితే కనుక్కోవాలి. వచ్చిన వాళ్ళు టోన్స్ లో ఎన్ని ఉంటాయి ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ వాళ్ళ వాయిస్ అయితే ఎవరు వినడానికి కూడా ట్రై చేయలేదన్నమాట. అట్లీస్ట్ వాళ్ళని ఎక్కడి నుంచి వచ్చారు, ఏం సాంగ్ అంటే మీకు ఏం సాంగ్స్ లైక్ వాళ్ళు వాయిస్ వినేదానికైతే ట్రై చేయలేదన్నమాట. జస్ట్ ఏదో నెంబర్స్ ట్యూన్స్ ఎన్ని ఉంటాయి ఇలా అడగడం వల్ల వాళ్ళ వాయిస్ ఏం పెద్దగా రాదు. ఈ పర్టికులర్ రౌండ్ లో హరీష్ గారు అయితే వాళ్ళ టీంకి అయితే ఒక పాయింట్ తీసుకుపోతారు అనమాట. హరీష్ గారు అయితే కరెక్ట్ గా ఆన్సర్ రాస్తారు. నెక్స్ట్ టై బ్రేకర్ రౌండ్ ఆడడానికి శ్రీజ అండ్ ప్రియా గారు అయితే వస్తారనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే స్టేజ్ పైన 2 స్పెట్స్ పెట్టుంటారు అనమాట, గ్లాసెస్ పెట్టుంటారు. వాటిలో పవర్ గ్లాసెస్ ఏది, నార్మల్ గ్లాసెస్ ఏవి అని చెప్పేది కనిపెట్టాలి. సో ఇది రాసిన తర్వాత ప్రియా గారు పెట్టే టైంలో శ్రీజ గారు అయితే ప్రియా గారికి అడ్డం పోయి ప్రియా గారు పెడతారు అనమాట. ఇక్కడ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలంటే గేమ్ డిస్టర్బ్ అవ్వకూడదు, మన స్ట్రాటజీ అవతల వాళ్ళు గెస్ట్ చేయకూడదు, అవతల వాళ్ళు యూజ్ చేయకూడదు అనమాట. మళ్ళీ అదే స్ట్రాటజీ. సో ఆ విధంగా ఉండాలి. శ్రీజ స్ట్రాటజీలు అన్ని ఇవే ఎందుకో తిక్కలు ఉంటాయి అనమాట. చెత్త టాస్క్ లో కూడా మన ఇంట్లో చెత్త పక్కింట్లో వేయడం మీద నాకైతే అర్థం కాల. ఇట్లా స్ట్రాటజీస్ అయితే ప్లే చేయడంలో శ్రీజ పెద్దగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. సరే ఇప్పుడు కూడా అంత పకడ్బందీగా ప్లాన్ చేసి ప్రియా గారికి అడ్డం వచ్చి శ్రీజ అయితే పెట్టారు కదా, కానీ రైట్ ఆన్సర్ చెప్పింది ప్రియా గారు అనమాట. సో ఆ విధంగా ప్రియా గారి టీం అయితే విన్ అవుతుంది. సో ఫైనల్ గా ఈ రౌండ్స్ అన్ని ఎన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత విన్ అయిన టీము అనూష గారి టీము. అనూష, ప్రియా, హరీష్ గారు ఉన్న టీం అయితే విన్ అవుతుంది. ఫైనల్ గా విన్ అయిన టీం నుంచి ఓటెప్ అయితే ఉంటది. సో అందులో అనూష టీం లో నుంచి అనూష వెళ్ళిన రౌండ్ పాయింట్ అయితే తీసుకురాలేదు కాబట్టి వెళ్ళినప్పుడు పాయింట్ తెచ్చినటువంటి ప్రియా గారు అండ్ హరీష్ గారు అయితే వాళ్ళిద్దరిలో ఒకరు ఓటెప్ అయితే ఛాన్స్ ఇవ్వాలనుకుంటారు. ప్రియా గారు ఆల్రెడీ చేశారు కాబట్టి 2-3 టైమ్స్ చేశారు. ఆల్రెడీ ప్రియా గారు 2 టైమ్స్ చేశారు కాబట్టి హరీష్ గారికి అయితే ఓటెప్పిల్ ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి అయితే అనూష గారు చెప్తారు. ఆవిడ పర్ఫార్మెన్స్ ఆవిడే చెప్తుంది అనమాట, తక్కువ ఉంది నాది ఈ రోజు పర్టికులర్ గా ఈ రోజు ఎపిసోడ్కి వస్తే. ఇక్కడ ఈ రోజు ఎల్లో కార్డు ఎవరికి వచ్చిందంటే శ్రీముఖి గారికి అయితే వస్తుంది అనమాట. ఎందుకు వస్తుందంటే వాళ్ళు బాగా ఆడతాము, బాగా పర్ఫార్మ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేసినారని చెప్పేసి మీరే గారు చెప్పింది. సో మీకైతే ఎల్లో కార్డు అని చెప్పేసి నవదీప్ గారు శ్రీముఖి గారికి ఎల్లో కార్డు ఇస్తారు. దీని తర్వాత శ్రీముఖి గారు కొంతమందిని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. అందులో షాకిబ్ అయితే క్వశ్చన్ అడుగుతుంది అనమాట, అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడిగితే అందులో అక్కడ కార్డ్స్ ఎవరైతే తీసుకుంటారో 5 మెంబర్స్ కార్డ్స్ తీసుకుంటారు కదా ఆన్సర్ రాయడానికి, ఎవరు ఎక్కడ ఏ కార్డ్ తీసుకుంటారో మళ్ళీ అక్కడే ఆన్సర్ రాసి అక్కడే పెట్టాలని చెప్పేసి అనుకున్నాడంట. ఆల్మోస్ట్ చాలా రౌండ్స్ అయిన తర్వాత కూడా అతను క్లారిటీ రాలేదేమో. దాని తర్వాత శ్రేయ పెట్టిన తర్వాత క్లారిటీ వచ్చిందంట. సో అక్కడ టాస్క్ అర్థం కాలేదు. అక్కడ అర్థం కాకపోతే అడగాలి అనే థాట్ కూడా రాలేదన్నమాట. వాళ్ళ టీం మెంబర్స్ నో లేకపోతే ఎవరినో ఒకరిని అడగాలి, లేదా శ్రీముఖి గారిని టాస్క్ అర్థం కాలేదని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి. అలా ఉంటే శ్రేయ చెప్పిన ఆన్సర్ ఏమంటే, అంటే నాకు వచ్చిన క్వశ్చన్ కి నేను వెళ్ళలేదు, నాకు రాను క్వశ్చన్ నేనైతే వెళ్ళానని చెప్పేసి చెప్తారు. నాకు నవదీప్ గారు ఈ బిగ్ బాస్ లో కాదు ఇంకో బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తుంది వెళ్ళి చూసుకోని చెప్పేసి అయితే కౌంటర్ ఇస్తారనమాట. దాని తర్వాత దాలియా గారిని క్వశ్చన్ అడిగితే, ఒకటి నా తొందరపాటు వల్ల పోయింది, ఇంకోటి నేను లేట్ చేయడం వల్ల పోయింది. సో నేను తొందరపడకుండా ఉంటే రైట్ ఆన్సర్ చెప్పేదాన్ని అని చెప్పేసి అయితే ఆవిడ చెప్తారు. ఈ రోజు స్ట్రాంగ్ టీమ్ అని ఏదైతే అనుకున్నామో పవన్ కళ్యాణ్, ప్రసన్న కుమార్ అండ్ దాలి అనమాట, వీళ్ళ ముగ్గురు ఒక్క పాయింట్ కూడా తీసుకురా టీమ్ కి. వాళ్ళ టీం 0తో ఉంటది. దీని తర్వాత వర్స్ట్ పర్ఫార్మర్ వచ్చి దాలియాకి అయితే ఇస్తారనమాట. నీ తొందరపాటు వల్ల గేమ్ నీగా పాడు చేసుకున్నావు అని చెప్పేసి అయితే ఎల్లో కార్డు ఇస్తారు. దాని తర్వాత బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు లేకపోతే ఉన్న వాళ్ళలో గుడ్డిలో మెల్ల అని చెప్పేసి ప్రియా గారికి అయితే ఇస్తారు. ప్రియా గారు స్టేజ్ మీదకి వచ్చి నేను ఓట్ అప్పీల్ చేయను, నేను గుడ్డిలో మెల్ల అని అయితే నాకు వద్దని చెప్పేసి అయితే చెప్తారు. దాని తర్వాత అభిజిత్ గారు లేదు బాగా ఆడావు, సో యూ కెన్ గో అని చెప్పేసి ప్రియా గారికి ఓట్ అప్పీల్ అయితే ఛాన్స్ ఇస్తారు. దాని తర్వాత ప్రియా గారు ఓట్ అప్పీల్ అయితే చేస్తారనమాట. ఇది ఇవాళ జరిగిన ఎపిసోడ్. సో ఆల్మోస్ట్ చాలా మంది మిస్టేక్స్ చేశారు, చాలా మంది బాగా ఆడారు. ఇందులో బాగా ఆడిన వాళ్ళు ప్రియా గారు, శ్రీజ, మనీష్ వల్ల ఒక పాయింట్ వస్తుంది, కల్కి గారి వల్ల ఒక పాయింట్ వస్తుంది. ఇలా చాలా తక్కువ మంది అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా రిమైనింగ్ అందరూ ఆన్సర్ చేయకుండా లేదా రాంగ్ ఆన్సర్ చేయడం, అసలు ఆల్మోస్ట్ అందరూ రాంగ్ ఆన్సర్స్ చేశారు. పాయింట్స్ అయితే చాలా తక్కువ వచ్చాయి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకున్న వాళ్ళకి మాత్రం ఓట్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం.